ప్రైజ్లాడండి. నిన్న దేవుడు వందనాలైన యేసయ్య. అందరూ మనము దేవుడు రాజ్యంలో వెళ్ళిపోవాలి, ఎవరు ఉండిపోవాలి. దేవుడిచ్చింది కొన్నాళ్ళకి ఒకరు ఒకరోజు పోతారు, ఒకరోజు వెనక ముందు అవుతారు. అందరూ చనిపోయిన కూడా ఎవరు ఉండిపోరు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ధనికులు అవుతారు. ఈరోజు మనకు ఉంటుంది, ఈరోజు లేకపోతే ఆ బెల్లం డబ్బులు నుంచేపు అందరూ వస్తారు, చుట్టాలు అందరూ వస్తారు. అది లేనప్పుడు ఎవడు మనల్ని ఖాతరు చేయరు. ఆ డబ్బు నుంచేపే అదే దేవుడిని నమ్మితే నీకు దేవుడే బాగా నిన్ను చూస్తాడు. అంతేకాని దేవుడు తప్ప వదలగోరు. ఎప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా దేవుడే తీరుస్తాడు. మనకి బాధలైనా కష్టాలైనా మనం రాజుకు రాజులు ఆయన. మోసాలు చేసుకొని ఈ బతుకు కోసం మోసాలు ఇవన్నీ జాగాలు అమ్ముకొని, ఇది అమ్ముకొని, అన్నీ చేసుకొని వాళ్ళ కోసం, పిల్లల కోసమే బాధపడి అన్నీ చేసి అన్నీ బాధలు పడతారు. దేవుడు మనకి చూస్తాడు, అన్నీ చూస్తాడు. మన తప్పులు చేసినవన్నీ చూస్తాడు. ఆయన ఊరుకోడు. అందుకే దేవుడి రాజ్యంలో ఉండాలి. మన తప్పులు చేయకూడదు. దేవుళ్ళు ఉన్నా, దేవుళ్ళు లేకపోయినా మన తప్పులు చేయకూడదు. ఆయన ఉన్న వస్తువుల్లోనే ఉంచుతాడు మనల్ని. ఎవరు సముద్రం అన్నా, ఏం చేద్దామన్నా ఆయనే కాపాడు.